వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను చేయబోయేది బెండకాయ రోటి పచ్చడి అండి. మా అమ్మ రెసిపీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ముళ్ళ బెండకాయలతో రోటి పచ్చడి చేసేదండి, చాలా టేస్ట్గా ఉండేది. తోటలోకి వెళ్ళి బెండకాయలను తీసుకొచ్చి బెండకాయలు తల తోకలు తీసేసి ఇలా ఫ్రై చేసేది. పెనం మీద, అంటే ఆయిల్లో కాకుండా పెనం మీదనే ఫ్రై చేసేది. చాలా టేస్ట్గా ఉండేవి. ముళ్ళు కదండి, ఆయిల్లో ఫ్రై చేసేది కాదు, పెనం మీద ఫ్రై చేసేది. చాలా టేస్ట్గా ఉండేది బెండకాయ రోటి పచ్చడి. ఆమె రోట్లోనే చేసేదండి. ఇప్పుడు బెండకాయలన్నింటినీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర ముళ్ళ బెండకాయలు ఇప్పుడు దొరకట్లేదు కదండి, అప్పుడు దొరికేవి, ఇప్పుడు దొరకట్లేదు. అసలు నేను మార్కెట్లో కానీ విలేజ్లో కానీ ఎక్కడ చూసినా, ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా మనకి ముళ్ళ బెండకాయలు కనపడట్లేదు. అన్నీ ఈ బెండకాయలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు బెండకాయలన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని అదే ప్యాన్లో వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మెంతులు, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 కట్ట కొత్తిమీరను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకొని చల్లగా చేసేసుకోవాలి. రోటి పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి, అన్నంలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తము చల్లగా చేసుకోవాలి. ఒక మిక్సీ కప్పును తీసుకొని మొత్తము ఇందులో వేసేసుకోవాలి. మీరు రెడ్ మిర్చితోనైనా చేసుకోవచ్చు, పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు, కారం పొడితోనైనా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను. వీడియో చిన్నది, క్లిప్పు మిస్ అయిపోయిందండి. పచ్చిమిర్చి ఫ్రై టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మొత్తము ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును వేసేసుకోవాలి. కరివేపాకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిపాయలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకోవాలి. ఏ పచ్చడిలోనైనా ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగువ పోపే చాలా చాలా బాగుంటుంది. 1 చిటికెడు వరకు పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము మిక్సీ పట్టుకున్న, మీ దగ్గర రోలు ఉంటే రోట్లో చేసేసుకోండి. నా దగ్గర రోలు లేదు, కానీ రెసిపీ మాత్రం ఇదేనండి. రోట్లో వేసుకొని చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర లేదు, నేను మిక్సీలో పట్టాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. ఇది మా మమ్మీ రెసిపీ అండి. మర్చిపోకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. నేను ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాను చూడండి. నేను చేసిన ఈ బెండకాయ పచ్చడి వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.